రారా విష్ణు. ఏంట్రా, ముసలోని కిడ్నాప్ చేశాం కదా అని చెప్పేసి తాడు కుర్చీ రెడీ చేస్తున్నావా? ఎందుకురా? ఈ ముసలోడికి కాళ్ళు చేతులు పనిచేయవు, కట్టేయాల్సిన అవసరం ఏముందే? నోరు కూడా పడిపోయిందిరా. అయితే నోటికి ప్లాస్టర్ వేసే పని కూడా లేదన్నమాట. ఈ ముసలోడు మనకి బాగానే పని తగ్గించాడ్రా. ఎవరు వీళ్ళు? నన్నెందుకు కిడ్నాప్ చేశారు? ఏంటి ముసలోడా, అర్థం కావడం లేదా? ఎందుకు కిడ్నాప్ చేశామని అయోమయంలో ఉన్నావా? నువ్వు మర్చిపోయిన అవమానాన్ని మేం గుర్తుపెట్టుకొని ప్రతీకారం తీర్చుకుంటున్నాం ముసలోడా. ప్రతీకారమా? అర్థం కాలేదా? నీ మనవరాలు అఖిలాండేశ్వరి కూతురు మ్యాగీని మా అన్న వీరేంద్ర పెళ్లి చేసుకుందామని చూస్తే నీ మనవడు ఆ సంబంధం చెడగొట్టాడు. మా అన్న పరువు పోగొట్టాడు. మా అన్న వీరేంద్ర ఈగోని రెచ్చగొట్టాడు. అది కాక చివరికి మా అన్న ఆశపడ్డ పిల్లని ఆ వెంకీగాడు పెళ్ళాన్ని చేసుకున్నాడు. ఇది మా అన్నకి అవమానం కాదు, అపజయం. అందుకే అన్న ప్రతీకారం ప్లాన్ చేశాడు. నిన్ను తీసుకొచ్చి నీ మనవడిని ఇక్కడికి రప్పిస్తాం. నీ మనవడు వచ్చేలోపు నీ ప్రాణం తీసేస్తాం. నీ శవం ముందే నీ మనవడి ప్రాణం కూడా తీసేస్తాం. ఆ తరువాత తాలి తెగిన నీ మనవరాల్ని మా అన్న వీరేంద్ర పెళ్లి చేసుకుంటాడు. ఆస్తి మొత్తం లాక్కొని నీ కూతుర్ని రోడ్డు మీదకి తోస్తాడు. ఇదే జరగబోయే కథ. ఆ వీరేంద్ర గాడు ఇంతకు తెగించాడా? నాయన ఇప్పుడు ఎట్టుండాడో ఏందో. అయ్యో, రే భద్రం, ముందు ఫోన్ ఇవ్వు. నాయన ఎట్టున్నాడో ఏందో. ఇదిగో ఎస్పీ, మా నాయన ఎవరో కిడ్నాప్ చేసినారు. మా అల్లుడు మా నాయన ఎత్తుక్కుంటూ పోయినాడు. మా నాయన ఏడున్నాడు ట్రేస్ చేసి ఆ లొకేషన్ త్వరగా పంపించు. నేను కూడా ఆడికెళ్తాను. అమ్మో, నాయన పరిస్థితి ఏందో ఏం అర్థం కావట్లేదు. ఇదిగో ఎస్పీ లొకేషన్ పంపిస్తానన్నాడు. మనం ఆడికెళ్ళే ఏర్పాట్లేవో చేయండి తొందరగా. అర్థమైనది కదా? రే పట్టుకో. మమ్మీ, అఖిల. గుడ్ బై ముసలోడా.
రేయ్ వీడి మనవడు వచ్చేసాడ్రా. ఈ ముసలోడి కళ్ళ ముందే వాడి ప్రాణం తీసేసి తరువాత వీడి అంతు చూద్దాం. పదండ్రా. రేయ్